హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ మ్యాట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో బేసిక్ ట్రిక్స్ నేర్చుకుందాం. స్క్వేర్స్, క్యూబ్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ అండ్ ట్రిక్స్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా స్క్వేర్స్ ఖచ్చితంగా 1 to 30 వచ్చి ఉండాలి. 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81, 10 square 100. 11 square 121, 12 square 144, 13 square 169, 14 square 196, 15 square 225, 16 square 256, 17 square 289, 18 square 324, 19 square 361, 20 square 400, 21 square 441, 22 square 484, 23 square 529, 24 square 576, 25 square 625, 26 square 676, 27 square 729, 28 square 784, 29 square 841, 30 square 900. ఇవన్నీ ర్యాండమ్గా కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే 25 స్క్వేర్ 625, 28 స్క్వేర్ 784, 784 ఇచ్చిన 28 స్క్వేర్, 324 ఇచ్చిన 18 స్క్వేర్. రెండు వైపులా గుర్తుపెట్టుకోవాలి. స్క్వేర్ ట్రిక్ నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ 12 స్క్వేర్ తీసుకుందాం. ఫస్ట్ 1 స్క్వేర్ చేయండి 1, నెక్స్ట్ 2 స్క్వేర్ చేయండి 4, నెక్స్ట్ స్టెప్ 1 into 2, 2 into 2, 1 2s are 2, 2 2s are 4, 144. 12 స్క్వేర్ అంటే 144. సెకండ్ ఎగ్జాంపుల్ 22 స్క్వేర్ తీసుకుందాం. 2 స్క్వేర్ 4, మళ్ళీ 2 స్క్వేర్ 4, నెక్స్ట్ స్టెప్ 2 into 2, 2 into 2, 2 2s are 4, 4 2s are 8, 484. చాలామందికి క్యారీ వస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియదు, డౌట్ ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ తీసుకుందాం. క్యారీ వస్తే ఏం చేయాలని 18 స్క్వేర్ తీసుకుందాం. ఫస్ట్ 1 స్క్వేర్ చేయండి. 1 స్క్వేర్ అంటే 1. నెక్స్ట్ 8 స్క్వేర్ చేయండి. 8 స్క్వేర్ అంటే 64. నెక్స్ట్ 1 into 8 into 2 చేయండి. 1 8s 8, 8 2s 16. క్యారీ వచ్చింది ఎలా చేయాలంటే ఫస్ట్ 4 రాసుకోండి కింద. ఈ 6ని 16తో యాడ్ చేయండి. 22 కాబట్టి 2 ఇక్కడ రాసుకుని ఇంకో 2 క్యారీ కింద ఇక్కడ రాయండి. 2 + 1 ఎంత 3. 18 స్క్వేర్ అంటే 324. చెక్ చేసుకుందాం. 18 స్క్వేర్ అంటే 324. ఫోర్త్ క్వశ్చన్ 19 స్క్వేర్ మీరు క్యాలిక్యులేట్ చేసి కామెంట్లో ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు క్యూబ్స్ నేర్చుకుందాం. క్యూబ్స్ ఖచ్చితంగా 1 to 20 డెఫినెట్గా రావాలి. 1 cube 1, 2 cube 8, 3 cube 27, 4 cube 64, 5 cube 125, 6 cube 216, 7 cube 343, 8 cube 512, 9 cube 729, 10 cube 1000, 11 cube 1331, 12 cube 1728, 13 cube 2197, 14 cube 2744, 15 cube 3375, 16 cube 4096, 17 cube 4913, 18 cube 5832, 19 cube 6859, 8000. క్యూబ్ ట్రిక్ నేర్చుకుందాం. ఫస్ట్ 12 క్యూబ్ తీసుకుందాం. ఫస్ట్ 1 క్యూబ్ అంటే 1. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే 2/1 చేయాలి. సెకండ్ నెంబర్ బై ఫస్ట్ నెంబర్ అంటే 2/1 అంటే 2. 12కి రేషియో 2 వచ్చింది. ఇప్పుడు ఈ 1ని 2తో మల్టిప్లై చేయాలి. 1 2s are 2. ఇప్పుడు ఈ 2ని 2తో మల్టిప్లై చేయాలి. 2 2s are 4. ఈ 4ని 2తో మల్టిప్లై చేయాలి. 8. ఇలా ఎక్కడి వరకు మల్టిప్లై చేయాలంటే 2 క్యూబ్ 8 కాబట్టి 8 వచ్చే వరకు మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఈ 2ని డబల్ చేయాలి 4. ఈ 4ని డబల్ చేయాలి 8. ఇప్పుడు యాడ్ చేయాలి 8 + 4 12, 1 క్యారీ ఇక్కడ, 4 + 2 6, 6 + 1 7, 1, 12 క్యూబ్ 1728. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 23 క్యూబ్. 2 క్యూబ్ 8 రాసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ నెంబర్ బై ఫస్ట్ నెంబర్ చేయాలి. అంటే 3/2 అంటే రేషియో 3/2. ఇప్పుడు 8ని 3/2తో మల్టిప్లై చేయాలి. 2 4s 8, 4 3s 12.
ఈ 12ని 3/2తో మల్టిప్లై చేయాలి. 2 6 12, 6 3 18. 18ని 3/2తో మల్టిప్లై చేయాలి. 2 9 18, 9 3 27. 3 క్యూబ్ 27 వచ్చే వరకు మల్టిప్లై చేసాం. నెక్స్ట్ ఈ 12 డబల్ చేయండి 24. 18 డబల్ చేయండి 36. యాడ్ చేయండి 7. ఈ 2 క్యారీని ఇక్కడ యాడ్ చేయండి. 8 + 2 10, 10 + 6 16. ఇప్పుడు 3 + 1 4, 4 + 1 5. ఈ 5ని ఇక్కడ యాడ్ చేయండి. 5 + 2 7, 7 + 4 11. 1 + 1 2, 2 + 2 4. ఈ 4ని ఇక్కడ యాడ్ చేయండి క్యారీ. 4 + 8 12. 23 క్యూబ్ 1 2 1 6 7. థర్డ్ ఎగ్జాంపుల్ 54 క్యూబ్ తీసుకుందాం. ఫస్ట్ 5 క్యూబ్ చేద్దాం. 5 క్యూబ్ అంటే 125. నెక్స్ట్ సెకండ్ నెంబర్ బై ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి. 4/5. ఇప్పుడు 125ని 4/5తో మల్టిప్లై చేయాలి. 5 25s 125, 25 4s 100. మళ్ళీ 100ని 4/5తో మల్టిప్లై చేయాలి. 5 20s 100, 20 × 4 80. మళ్ళీ ఈ 20ని 4/5తో మల్టిప్లై చేయాలి. 64. 4 క్యూబ్ 64 కదా, 64 వరకు రాసుకుంటాం. నెక్స్ట్ 100 డబల్ చేయండి 200. 18 డబల్ చేస్తే 160. 4 ఇక్కడ రాసుకోవాలి. ఈ 6ని ఇక్కడ యాడ్ చేయండి క్యారీ. 6 + 0 కాబట్టి 6. 8 + 16 24. ఈ 24ని ఇక్కడ యాడ్ చేయండి క్యారీ కింద. 4 + 0 4. నెక్స్ట్ 2 + 1 3 అండ్ 32. 32ని ఇక్కడ యాడ్ చేయండి క్యారీ కింద. 5 + 2 7. ఇంకెలాగో ముందు నెంబర్స్ ఏమి లేవు కాబట్టి 3 + 2 5 1. ఆన్సర్ 157,464. నెక్స్ట్ స్క్వేర్ రూట్ నేర్చుకుందాం. ఫస్ట్ మనకి 1 2 9 స్క్వేర్స్ రావాలి. ఫస్ట్ మనం యూనిట్ డిజిట్ చూసుకుందాం. 1 4 9 6 5. మళ్ళీ 1 4 9 6 5. అంటే మనకి యూనిట్ డిజిట్ 1 4 9 6 5. ఈ 1 యూనిట్ డిజిట్ దేనికి వచ్చిందో చూద్దాం. 1 స్క్వేర్ 1 అంటే 1 అండ్ 9 స్క్వేర్ 81 కాబట్టి 9. 4 యూనిట్ డిజిట్ దేనికి వచ్చిందో చూసుకుందాం. 2కి అండ్ ఆల్సో 8కి. 2 8. 9 యూనిట్ డిజిట్ దేనికి వచ్చిందో చూద్దాం. 3కి అండ్ 7కి. 6 యూనిట్ డిజిట్ 6కి అండ్ 4కి. 4 6. 5 5కి. ఇప్పుడు ఎగ్జాంపుల్తో ట్రై చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 తీసుకుందాం. లాస్ట్ యూనిట్ ఏంటి 6. 6 అంటే యూనిట్ 4 అవ్వచ్చు 6 అవ్వచ్చు. 4 6. స్క్వేర్ రూట్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ నెంబర్ 1. 1 దేని స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 49 అవ్వచ్చు 16 అవ్వచ్చు. ఆన్సర్ ఏది కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోవడానికి 1 దేని మీద లై అయి ఉంది. 1 మధ్య 2 మధ్య లై అయి ఉంటుంది. సో మల్టిప్లై చేయండి. 1 2s are 2. 1 is less than 2 అంటే లెస్ నెంబర్ తీసుకోవాలి. సో 14 is the answer. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. √729. లాస్ట్ నెంబర్ 9. 9 అంటే ఏంటి డిజిట్ 3 అని అవ్వచ్చు 7 అని అవ్వచ్చు. స్క్వేర్ రూట్ కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ క్యాన్సిల్ చేసుకుంటాం. రిమైనింగ్ నెంబర్ 7. 7 అంటే దేని మధ్యలో అయి ఉంటుంది 4 and 9. 7 కన్నా తక్కువ తీసుకోవాలి అంటే లెస్ నెంబర్. 4 అంటే ఏ స్క్వేర్ 2. సో ఆన్సర్ 23 అని అవ్వాలి 27 అని అవ్వాలి. 7 అనేది 2కి 3కి మధ్యలో అయ్యింది. సో మల్టిప్లై చేయండి 2 3 6. 7 ఈజ్ గ్రేటర్ దాన్ 6 అంటే గ్రేటర్ నెంబర్ తీసుకోవాలి. 27 ఇస్ ద ఆన్సర్. లెట్స్ ట్రై అనదర్ నెంబర్. √5184. లాస్ట్ డిజిట్ 4 ఉంది. 4 అంటే ఏంటి 2 అని అవ్వచ్చు 8 అని అవ్వచ్చు యూనిట్ డిజిట్. సో 2 8. స్క్వేర్ రూట్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ క్యాన్సిల్. 51 స్క్వేర్ రూట్లో ఇక్కడ ఉందా లేదు. సో 51 కన్నా లెస్ నెంబర్ తీసుకోవాలి. సో 51 కన్నా లెస్ నెంబర్ అంటే 49 and 64 మధ్యలో లై అయి ఉంటుంది. సో 51 కన్నా తక్కువ నెంబర్ అంటే 49. 49 అంటే 7. సో 72 అని అవ్వాలి ఆన్సర్. 78 అని అవ్వాలి. 51 7కి 8కి మధ్యలో లై అయి ఉంది. సో 7 8 మల్టిప్లై చేయండి. 7 8 56. 51 is less than 56
అంటే లెస్ నెంబర్ తీసుకోవాలి. సో 72 ఈజ్ ద ఆన్సర్. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. రూట్ 1 5 1 2 6. లాస్ట్ నెంబర్ 6 ఉంది. 6 అంటే 4 కానీ 6 కానీ డిజిట్ అవుతాయి. 4 6. స్క్వేర్ రూట్ అంటే లాస్ట్ డిజిట్స్ క్యాన్సిల్. ఇప్పుడు 151 ఉంది. ఈ 151 దేనికి మధ్యలో ఉంటుందో తెలుసుకోవాలి. సో 12 13s. ఎలా చెప్తున్నారు మీరు అంటే 12 స్క్వేర్ 144 అని మనకు తెలుసు. 13 స్క్వేర్ 169 అని మనకు తెలుసు. అంటే 12కి 13 మధ్యలో 151 ఉంటుంది. అందుకే స్క్వేర్స్ నేర్చుకోమని చెప్పా. సో 151 అంటే 12కి 13 మధ్యలో ఉంటుంది. అంటే లెస్ నెంబర్ చూసుకోవాలి. అంటే 12 స్క్వేర్. సో 12. 124 కానీ 126 కానీ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 12 13 చూసుకోవాలి. 12 13 156. 151 ఈజ్ లెస్ దాన్ 156. సో లెస్ నెంబర్ తీసుకోవాలి. సో ఆన్సర్ ఇస్ 124. ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 232 324. క్యూబ్ రూట్ నేర్చుకుందాం. మనకి 1 to 9 క్యూబ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. మనకి ఏం తెలుసు అంటే 3 అంటే లాస్ట్ నెంబర్ 7 వస్తుంది 3 క్యూబ్కి. అలాగే 7 అంటే 7 క్యూబ్కి లాస్ట్ నెంబర్ 3 వస్తుంది. అంటే 3 క్యూబ్ లాస్ట్ నెంబర్ 7 యూనిట్ డిజిట్. అలాగే 7కి యూనిట్ డిజిట్ 3 వస్తుంది. నెక్స్ట్ 2 క్యూబ్కి యూనిట్ డిజిట్ 8 వస్తుంది. అంటే 2 క్యూబ్కి యూనిట్ డిజిట్ 8 వస్తుంది. అలాగే 8 క్యూబ్ కూడా యూనిట్ డిజిట్ 2 వస్తుంది. నెక్స్ట్ 1కి 1 4కి 4 5కి 5 6కి 6 అగైన్ 9కి 9. అంటే 1 4 5 6 9 అలాగే 0 కూడా. వీటికి ఆ నెంబర్స్ వస్తాయి. 3కి మాత్రం 7 7కి 3 2కి 8 8కి 2. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రూట్ 343 చూసుకుందాం. లాస్ట్ నెంబర్ 3 ఉంది. అంటే యూనిట్ 7 అవ్వాలి. క్యూబ్ రూట్ కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్ క్యాన్సిల్ అవుతాయి. 1 7 2 8. క్యూబ్ రూట్ ఆఫ్ 1728 చేద్దాం. లాస్ట్ నెంబర్ 8 ఉంది. 8 అంటే 2. క్యూబ్ రూట్ కాబట్టి లాస్ట్ 3 నెంబర్స్ క్యాన్సిల్ అవుతాయి. 1 అంటే ఆన్సర్ 1. సో 12 క్యూబ్ అంటే 1728. థర్డ్ ఎగ్జాంపుల్. రూట్ 2 1 9 5 2. లాస్ట్ నెంబర్ 2 ఉంది. 2 ఉంటే డెఫినెట్గా 8 రావాలి. సో 8. క్యూబ్ రూట్ అంటే లాస్ట్ 3 డిజిట్స్ క్యాన్సిల్ చేస్తాం. 21 అంటే దేని మధ్యలో ఉంటుంది? 8 and 27 మధ్యలో ఉంటుంది. 21 కన్నా తక్కువ నెంబర్ తీసుకోవాలి. అంటే 8 అంటే 2. సో ఆన్సర్ ఈస్ 28. ఫోర్త్. ఈ క్వశ్చన్ మీరు ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఈ టాపిక్స్లో ఏదైనా